అంకిత్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. ఆయన గురించి కొన్ని విషయాలు. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే జడ్చర్ల పట్టణం వ్యాపారంలో దూసుకెళ్తున్న ఈ జడ్చర్ల పట్టణంలో ఒక గ్రామం నుంచి వచ్చి ఈ జడ్చర్ల పట్టణాన్ని 28 సంవత్సరాలుగా ఆల్ మర్చెంట్స్కి చైర్మన్గా ఉంటూ 11 సార్లు ఎన్నికలు జరిగితే ఇనానమస్గా ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి కోట్రా మధుబాబు గారు. ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయనను కలవడం చాలా సంతోషం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం సార్. సార్, ఈరోజు మన ఇంటర్వ్యూ గో బ్యాక్ మార్వాడీస్. అసలు ఎందుకు మార్వాడీస్ మళ్ళీ వెళ్ళిపోవాలనే ఒక ఉద్యమం జరుగుతుంది అనే దాని గురించి, దానికన్నా ముందు కొన్ని విషయాలు మీ గురించి సార్. సార్, మీ గురించి మీ సన్నిహితులతో కొంత మేము మాట్లాడినప్పుడు చాలామంది చెప్పిన విషయాలు చాలా మంచి సాత్వికుడని. అయితే సార్, కనీసం 28 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా ఈ యొక్క జడ్చర్ల పట్టణంలో హేమీలు వ్యాపారంలో ముందుకు దూసుకెళ్తున్న ఈ పట్టణంలో మీరు 11 సార్లు ఎన్నిక కావడం అనేది చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీని మీద మీ అభిప్రాయం కావాలి సార్. నేను 20 ఏళ్ళు ఉన్నప్పుడు నేను కిరాణా అసోసియేషన్కు అధ్యక్షునిగా ఎన్నికైన నా వయసు 20 సంవత్సరాలు అప్పుడు అప్పుడు నేను కిరాణా అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది. వాళ్ళందరూ నా మీద పెట్టిన ఒక ప్రత్యేక ఆదరణ. ఎందుకంటే ఇంత మహానగరంలో, ఎంత పెద్ద పట్టణంలో జడ్చర్ల అంటే ఒక సెకండ్ బాంబే, బిజినెస్కు చాలా పెద్ద హబ్. అటువంటి దానికి నేను 20 సంవత్సరాలకు అధ్యక్ష పీఠం చేపట్టడం జరిగింది. దాని తర్వాత కూడా చాలామంది మనకు పోటీదారులు వచ్చిండ్రు. ఎలక్షన్స్ జరిగినాయి, యునానిమస్గా అయినాయి. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ ఉంటాయి మా దాంట్లో. చాలామంది పోటీ వచ్చిండ్రు, పోటీలు జరిగినాయి. తర్వాత యునానిమస్ అయింది. ఆ తర్వాత ఎలక్షన్ లేకుండానే పోయింది. ఇంకా మనకు ఎదురు లేకుండా అనే దానికోసం ఎలక్షన్స్ లేకుండానే పోయింది. మీ మంచితనం అట్లా పనిచేస్తుంది. ఇంకా మా మంచితనం అనుకోండి, వాళ్ళని ఆ విధంగా రిసీవ్ చేసుకుంటా. ఇంతవరకు జడ్చర్లలో ఏ కిరాణా అసోసియేషన్ సభ్యుని మీద కానీ ఈగ కూడా వాళ్ళని నేను ఈగ వాళ్ళని కూడా నేను జిమ్మదారు తీసుకుంటా. అటువంటి రిస్ట్రిక్షన్స్ మీరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడైనా చూసుకోండి. వేరే ఊరు అసోసియేషన్స్కు మా అసోసియేషన్కు డిఫరెన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. మా దాంట్లో ఉన్నాడు అంటే, మా అసోసియేషన్లో ఒక నెంబర్ అంటే వాళ్ళు సేఫ్ ఫీలింగ్ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా అంటూ ముందు అది వాళ్ళ షాప్ కాదు, నా షాప్ అనే ఫీలింగ్లో నేను ఉంటాను. ఆ విధంగానే ఈరోజు వాళ్ళు నన్ను కాపాడుకుంటూ వచ్చిండ్రు. నేను కూడా వాళ్ళకి అదే విధంగా నేను సహాయం చేస్తుంటాను. సార్, ఎన్నికలు జరిగినప్పుడు చాలామంది పోటీదారులు కూడా రావచ్చు. అప్పుడు మీరు ఎట్లా దీన్ని నిలదొక్కుకోవడం జరిగింది? పోటీదారులు వచ్చినప్పుడు పోటీ జరిగింది. మామూలుగా 5-6 సార్లు పోటీ జరిగింది. ఒక 6-7 సార్లు పోటీ జరిగింది అనుకుంటాను. అందరూ 6-7 సార్లు పోటీ జరిగింది. ఒక 4 సార్లు యునానిమస్ వచ్చినాం. 6-7 సార్లు పోటీ జరిగినప్పుడు వాళ్ళకి చాలా తక్కువ ఓట్స్ వచ్చినాయి. నాకంటే చాలా సీనియర్స్ కూడా నా మీద పోటీకి వచ్చి నేను సెకండ్ టర్మ్ అప్పుడు, ఫస్ట్ టర్మ్ అయిపోయాక 22 ఇయర్స్ నా ఏజ్ అప్పుడు. నాకంటే చాలా సీనియర్ వ్యక్తి, అతను పేరు వద్దు కానీ నాకంటే చాలా సీనియర్ వ్యక్తులు వాళ్ళు వచ్చి ఒక 50 సంవత్సరాలు అయిపోయింది జడ్చర్ల పాతకపోయి. అప్పుడు నా మీద అతనికి పోటీ వచ్చినప్పుడు నాకు ఆ రోజు మొత్తం 96 చిల్లర ఓట్లు పోలైతే అతనికి 13 వచ్చినాయి, 86 నాకు వచ్చినాయి. అదే వాళ్ళు నా మీద పెట్టుకున్న ఆదరణ, అభిమానం. అంతకంటే ఎక్కువ. సార్, నాకు చాలా ఆశ్చర్యం గురి చేస్తుంది ఏంటంటే 20 సంవత్సరాలకే ఒక అధ్యక్ష పీఠం ఎక్కడం అనేది చాలా ఆశ్చర్యం గురి చేస్తుంది సార్. మీరు ఎప్పటి నుంచి ఈ వ్యాపార రంగంలో ఉన్నారు సార్? మాదైతే టోటల్ బిజినెస్ ఫ్యామిలీ. మాకు చిన్నప్పుడు కిరాణం చిన్నదా పెద్దదా అనేది కాదు. మేము చిన్నప్పుడు పుట్టుకతో మొత్తం మాది వ్యాపారానికి సంబంధించిన, మా నాన్నగారు కూడా వ్యాపారం రీత్యా ఉంటుంటే మనం స్కూల్కి వచ్చినామంటే ఇంకా వ్యాపారంలోనే కూర్చుంటుంటే, మనకు వ్యాపారం మీద ప్రత్యేకంగా ఈ టైమింగ్ ప్రకారం రావాలన్నది మన ఉద్దేశం కాదు. పుట్టుకతోనే బై బర్త్ మనం వ్యాపారంలో పుట్టినాం, వ్యాపారంలో పెరిగినాం. ఓకే. మీకు మీరుగా నిలదొక్కుకోవడం జరిగింది, ఎవరి సపోర్ట్ లేదు. మా నాన్నగారి ధైర్యంతో నేను ముందరకు వచ్చిన. ఆ ధైర్యమే మనకి ఈరోజు ముందర నడిపించి, ఆ ధైర్యంతోనే మనం చాలా ఫుల్ ప్లేట్గా. మన ఆయన ఒకటి అంటుండే, గుండె అంత ఉండకూడదు, తలకాయ అంత ఉండాలి అంట. అదే ఈ రోజు కూడా నాకు ఆయన చెప్పిన ప్రతి మాట యాదికి వస్తుంది. గుండె పిడికిన అంటున్నప్పుడు తలకాయ ఎంత ఉండాలి, అప్పుడే మనం మార్కెట్లో దొక్కుకుంటాం అని చెప్తాం. మీ నాన్నగారి గురించి మాట్లాడాలంటే సార్, చాలా మందిని ఆదరించిన వ్యక్తి, ఎంతో మందికి ఏ టైంలో ఏది కావాలన్నా లేదు అని చెప్పని వ్యక్తి. అంత మంచి వ్యక్తి కుమారుడు మీరు కావడం చాలా సంతోషం. అసలు మీరు ఇలా ఎదగడం ఇంకా మాకు చాలా సంతోషం. గో బ్యాక్ మార్వాడి, దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే, ఇక్కడున్న వైసెస్ కోమట్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది గ్రౌండ్ రిపోర్టు. ఇంకొకటి, ఇప్పుడు జరుగుతున్న ఒక పెద్ద ఉద్యమం ఇది. దీన్ని మీరు ఎట్లా వ్యతిరేకిస్తారా, స్వాగతిస్తారా?
మేము గో బ్యాక్ మార్వాడిని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే గో బ్యాక్ మార్వాడి అనేది కరెక్ట్ పద్ధతి కాదని నా ఉద్దేశం. నేను ఒక మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అనుకోండి, లేకుంటే ఇండియన్లో నుంచి వ్యాపారంలో ఉన్న వ్యక్తిగా అనుకోండి, గో బ్యాక్ మార్వాడి అనే విషయానికి మాత్రం మేము 100% వ్యతిరేకము. సార్, మర్చెంట్ అసోసియేషన్ చైర్మన్గా ఉంటూ కోమట్లు ఇంతమంది ఇంత వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న ఈ తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి వ్యక్తి మీరే స్వాగతిస్తున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఉద్యమం జరుగుతున్నప్పుడు చాలా ప్రాంతాల్లో వ్యాపారస్తులు వాళ్ళ వల్ల నష్టమే జరుగుతుంది అనేది గ్రౌండ్ రిపోర్ట్. అయితే కొందరు చాతగానితనం అనుకోండి, లేకుంటే వాళ్ళు వ్యాపారం చేయలేక వాళ్ళ మీద వ్యతిరేకత ప్రదర్శిస్తుంటారు. అంతే తప్ప వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మన వ్యాపారుడు అంటే పొద్దుగాల 7 గంటలకు లేవాలి, షాప్ తెరవాలి, కూర్చోవాలి, ఒక హార్డ్ వర్క్, ఒక సిస్టమేటిక్ ప్రకారము, ఒక టైమింగ్ ప్రకారం నడవాలి. ఆ టైమింగ్ లేకుండా నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే వ్యాపారం నడవాలి. కనుక మార్వాడిని వ్యతిరేకించడానికి కారణం ఏంది మనోళ్ళు అంటే, వాడు ఒక టైమింగ్ ప్రకారం పని చేస్తుంటాడు. ఒక వ్యక్తికి ఎటువంటి కమిట్మెంట్ ప్రకారం ఉంటాడు. ఈ కమిట్మెంట్ అంటే ఆ కమిట్మెంట్ ప్రకారం ఉంటాడు, అంతే. అందువల్లనే వాళ్ళకి పనులు సాధ్యమవుతాయి. మనకెందుకు? మనం చేస్తలేమా? మనం కూడా చేస్తున్నాం, అందరం చేస్తున్నాం. ఆ కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా వ్యాపారం చేస్తాం. ఆ పోటీతత్వం అనేది ఉండాలి. వాళ్ళు వస్తేనే మనకు కదా మనకు పోటీతత్వం తెలిసేది. వాడు లేకుంటే మనకు పోటీతత్వం ఎట్లా తెలుస్తుంది? మనకు పోటీ ఉండాలి, పోటీ ఉండాలి కదా. సమౌజ్ ఎవరనే చూడాలి, మనం వాడు అన్నట్టు చూడాలి. ఇప్పుడు పోటీతత్వం లేకపోయిన వ్యక్తులు కొంతమంది ఏదో సాదాసీదా మొత్తం నా గల్ల తెలిసినాడే పైసలు పడుకునే వ్యక్తులు మాత్రమే వాళ్ళని వ్యతిరేకిస్తారు తప్ప స్వచ్ఛందంగా నిజమైన వ్యాపారులు ఎవరు మార్వాడికి వ్యతిరేకం కాదు. సార్, మేము అంటే కొంతమంది కోమట్ల దగ్గర అంటే చిన్న చిన్న దుకాణాలు కానీ పెద్ద దుకాణాలు కానీ ఇంకా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ దగ్గర కొంతమందిని మేము ముందే ఇంటర్వ్యూకి రాకముందు మేము కొంతమందిని కలవడం జరిగింది. మార్వాడీల వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అక్కడ జరుగుతున్నది ఏంటి సార్ అంటే, వాళ్ళు చెప్తున్న విషయం, మార్వాడీలు సెకండ్ క్వాలిటీ తీసుకొస్తున్నారు. ఒకటి, వాళ్ళు ఆ సెకండ్ క్వాలిటీ తీసుకురావడం వల్ల మేము ఒరిజినల్ అమ్ముతున్నాము, వాళ్ళు తక్కువకి ఇవ్వడం వల్ల మా దగ్గరికి కొనేవాళ్ళు రాక మేము ఇబ్బంది పడుతున్నాం. దీని మీద సెకండ్ క్వాలిటీ అనేది ఏముంటుంది? సెకండ్ క్వాలిటీ రెండో రకం వస్తువు. ఇప్పుడు కస్టమర్ ఉంటాడు. ఇప్పుడు ఒక వ్యాపారి దగ్గరికి ఇంకో వ్యాపారి పోతాడు, లేకుంటే ఒక కస్టమర్ పోవాల్సిందే కదా, కస్టమర్ వెళ్ళాల్సిందే. కస్టమర్ గ్రహిస్తాడు కదా. ఒకసారి నీతో ఫస్ట్ క్వాలిటీ తిన్న వ్యక్తి రెండోసారి ఇతని దగ్గరికి సెకండ్ క్వాలిటీ వస్తే అప్పుడు మళ్ళీసారి మూడోసారి పోడు కదా నీ దగ్గరికి. కానీ ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకు తెలియదు. మామూలుగా అవతల వ్యక్తులు చెప్పిన మాటకు నేను సమాధానం చెప్తున్నా. మూడోసారి ఎట్లా పోతాడు? ఇప్పుడు నీకు మంచిగా నెంబర్ 1 ఐటెంకి అలవాటు పడ్డావు. నువ్వు నెంబర్ 2 తినాలంటే నీకు ఒప్పుకోదు. మన ఇంటికాడకు వచ్చినా ఆ పొట్లం వాపస్ వస్తుంది. ఇది వద్దు, ఇది బాగాలేదు అని వాపస్ వస్తుంది. మరి అసంటప్పుడు అతను వ్యాపారం ఎట్లా నడుస్తుంది? కష్టమైంది. సెకండ్ ఇది ఎట్లా అంటే అపవాదం వేసేది చాలా ఈజీ. సెకండ్ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు అనేది చాలా ఈజీ. మన నోట్ తిరుగుతుంది, మనం అంటున్నాం అంతే తప్ప సెకండ్ వ్యాపారం చేస్తే కొనేటోడు ఎవడు? మన తెలంగాణోడు, మన ఊరోడు, మన ఇంటి పక్కలోడే కదా. వాడు ఎట్లా పోయి కొంటాడు? మరి సెకండ్ క్వాలిటీ అని వీళ్ళకి తెలిసినప్పుడు మీరు అన్నట్టు కొన్నారు, కానీ తెలియని వాళ్ళు కూడా కొనే అవకాశం. అంటే తినే వస్తువులు అయితే తెలుస్తుంది, వేరే వస్తువులు కూడా తెలుస్తుంది. కొన్ని దినాలు ఇబ్బంది కావచ్చు. అట్లా ఇప్పుడు మన దాంట్లో కూడా సెకండ్ క్వాలిటీ అమ్మేటోళ్ళు ఉన్నారు, వాళ్ళ దాంట్లో కూడా ఉన్నారు. అందరూ సెకండ్ క్వాలిటీ అమ్ముతారు అనేది ఉద్దేశం కాదు. ప్రతి వ్యాపారంలో రెండో రకం తేవడం కామన్, సర్వసాధారణం. రెండో రకం తేవడం అనేది సర్వసాధారణం. కనుక దాంట్లో ఎవరైనా వాళ్ళ దాంట్లో చేయొచ్చు, మన దాంట్లో చేయొచ్చు. చేయరు అనేది కాదు. సార్, అయితే మేము దుకాణాల్లో పనిచేసే కొంతమంది కార్మికులను మేము కలవడం జరిగింది. వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి సార్ అంటే, ఇక్కడ మన కోమట్లు అయితే కొన్ని సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం. మేము మా సేట్ని అడిగినప్పుడు తక్కువ చేసి అమౌంట్ ఇచ్చి వీళ్ళకు ఒక పని కల్పిస్తున్నారు మన వ్యాపారస్తులు. దీని మీద మీ అభిప్రాయం ఏం కావాలంటే సార్ మాకంటే, మార్వాడీల దగ్గర మన వాళ్ళు పని చేయట్లేదు, అసలు వాళ్ళు మన వాళ్ళని పని పెట్టుకోవట్లేదు. అయితే మీరు అడిగిన క్వశ్చన్ 100% కరెక్ట్. మన దగ్గర పనిచేసేటోళ్ళకు మేము 100% సహకరిస్తాం, చేయమంటే. మన దగ్గరే కాదు, మన దగ్గర ఊర్లో ఒక కోమటైన దుకాణం దండుగ వచ్చినా పండుగ వచ్చినా, దండుగ రాని పండుగ రాని కోమటాయనతోనికే పోతారు. పోతారా? పోరా. ఆయన దగ్గర పనిచేసేటోళ్ళకి కాదు, కోమటోళ్ళ మనస్తత్వం, ఒక వ్యాపారం మనస్తత్వం ఏ విధంగా ఉంటుంటే ఎవరికి కష్టం వచ్చినా చూడలేడు కనుక అట్లాంటి వ్యక్తిత్వం గల మనుషులం కనుక వారికి ఖచ్చితంగా మనం సహకరిస్తాము, సహాయం చేస్తాం. సార్, ఇప్పుడు మరి మార్వాడీల దగ్గర మన వాళ్ళకి అసలు పని దొరకట్లేదు. ఇప్పుడు మన వాళ్ళే ఉంటే మేము కొంతమంది పని చేసుకోవచ్చు అనేది ఒక వాదన జరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు నా దగ్గర ఒక 14 నుంచి 15 మంది పనిచేస్తారు. మన వాళ్ళు ఒక 3 ఉన్నారు. మిగతా వాళ్ళు మొత్తం బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర యువత ఏమైందంటే పని చేయడం లేదు.
ఫస్ట్ ఇప్పుడు మా నాయన జమానా ఉండే, మా నాయన దగ్గర మత్య సర్దార్ అని పనిచేస్తుండే. అంతే, మా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు సర్దార్ బాబు సెట్ ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటి అని చెప్తారు. పొద్దుగాల 6 గంటలకు ఆయన మా నాయనబడి పోతే రాత్రి 10 అయినా సరే మా నాయనబడే ఉంటుంది. ఇద్దరు ఒక జీప్ వేసుకొని పోవాలి, ఊర్లో తిరగాలి, చేయాలి. అట్లా కమిట్మెంట్ ఉన్నది. ఆయన ఉన్నాడు చేసినప్పుడు మన ఆయన వేరే వ్యక్తిని దోలాడే కదా. ఈరోజు లేడు, ఆయన కొడుకులు చేస్తలేరు పని, మళ్ళీ వేరే వ్యక్తిని మేము వ్యాపారం అయితే బంద్ చేసుకోలేము కదా. ఇవాళ జడ్చర్లలో ఒక 5,000 వరకు బీహార్ యువత పనిచేస్తుంది. 5,000 జనాభా ఉంటుంది బీహార్ యువత ఈరోజు జడ్చర్. ఈ బీహారీ యువత వచ్చినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ అంటే వాళ్ళు తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. మన వాళ్ళు అదే జీతం తీసుకొని బతకలేని పరిస్థితి, ఎందుకంటే కుటుంబం ఉంటుంది. వాళ్ళు ఏమంటారు దాన్ని బ్యాచిలర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఖర్చులు ఉండవు. వీళ్ళు కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి. వాళ్ళు వ్యాపారస్తుల దగ్గర పనిచేసినప్పుడు కొంచెం ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు తక్కువ చేస్తున్నారు కాబట్టి చాలామంది వీళ్ళని పెట్టుకోవట్లేదు. అది తప్పు. ఇప్పుడు బీహార్లోని కూడా కుటుంబం ఉంటుంది, మనకు కూడా కుటుంబం ఉంటుంది. మన దగ్గర ఉన్న వాళ్ళ అమ్మ పనికోతుంది, వాడు పనికోతాడు, వాళ్ళ నాయన పనికోతాడు, అందరికి పనికోతాడు. వాడి కుటుంబం ఎక్కడో రాష్ట్రం దేశం నుంచి వాడు ఇక్కడ వచ్చి వాడిని ఖర్చులు పెట్టుకొని వాడు ఇంతో అంతో ఊరికి పంపుతాడు కదా. మరి పంపడా? నువ్వు కష్టం చేయండి, నాకు పైసలు కావాలంటే ఎట్లకెళ్ళి వస్తాయి? వాడు పొద్దుగాల 6 గంటలకు లేస్తాడు, రాత్రి 12 వరకు చేస్తాడు. మరి చేయట్లేదు, మన దగ్గర యువత చేయట్లేదు, ఎడ్యుకేషన్ సైడ్ పోవట్లేదు, ఇక్కడ ఈ పని చేయట్లేదు. దానికి మనం ఏం చేసే పరిస్థితి కాదు. అది మనం మారాలి. మనం కష్టం చేస్తున్నామా లేదా? ఊర్లో ఏదైనా ఒక హోటల్లో చూడండి, 5 గంటలకు తెస్తాడు. కమిట్మెంట్ ప్రకారం 4:30-5 వేస్తేనే వాడు ఛాయ్ అందరికి సప్లై చేయగలుగుతాడు, పొద్దుగా లేచిపోతాడు. ఆ హోటల్లో సంపాదించే పైసలు అంటే ఎట్లా? నువ్వు కష్టం చేయవు, చేసిన చూస్తే నువ్వు ఎట్లా అంటే వాళ్ళ మీద ఏడుపు మాత్రమే. మనం పని చేయాలి. మనం పని చేస్తే ఎందుకు యూత్ వస్తుంది? ఇప్పుడు తిమ్మాజిపేటలో MBL డిపో ఉంది, ఆడ అందరు పని చేస్తున్నారు. ఆడ వేరే మనుషులు వస్తున్నారా? లేరు కదా. వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారు కనుక వస్తలేరు. మరి ఇక్కడ పనిచేసేవాళ్ళు లేనప్పుడు కొత్త మనం ఆశ్రయించేది. పనిచేసినప్పుడు వచ్చినప్పుడు సమస్య లేదు, మనకే పని ఇస్తాం. వ్యాపారస్తులు చేస్తున్న కామెంట్ ఏంటంటే మన వాళ్ళు పని చేయాలి, పని చేస్తే మనకు పని కల్పించే అవకాశం ఉంది. అంటే మనం పని చేయకుండానే మనకు పని పోతుంది అంటే మనం పని చేసినప్పుడే మన పని పోదు. మన పని మనకు ఉండాలి అంటే వీళ్ళు ఎంతోమందిని కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో పంచుకుంటున్నారు. సరే, ఇంకొకటి, కోమట్లు చాలామంది చాలా షాపులు ఉన్నాయి. అయితే కాలనీకి అక్కడున్న వర్గం వాళ్ళు ఒక షాప్ ఓపెన్ చేసుకుంటున్నారు. వాళ్ళ వాదన ఏంటి సార్ అంటే, మా చిన్న కొట్లు ఉన్నాయి, మేము మా కోమట్ల దగ్గరికి వెళ్తే మాకు హోల్సేల్లో ఇస్తారు, వీళ్ళు మాకు హోల్సేల్లో ఇస్తున్నారు, మేము అమౌంట్ ఇవ్వకపోయినా ఇవి నేను అమ్ముకొని పోయి మళ్ళీ నేను వీళ్ళ దగ్గర నేను ఇచ్చుకొని మళ్ళీ నేను సామాన్ తెచ్చుకుంటున్నాను. ఇది మాకు వీళ్ళతో ఉన్న వ్యాపార అనుబంధం మాకు మంచిగా ఉంది. ఈ మార్వాడీల దగ్గరికి వెళ్ళేసరికి మాకు ఇది లేదు, మేము క్యాష్ మాకు ఇది చాలా ఇబ్బంది అవుతుందని ఈ చిన్న దుకాణం వాళ్ళు. ఇంకొకటి, ఆ మార్వాడి షాప్ వచ్చి మా ఊర్లో పెడితే మేము హోల్సేల్ తీసుకొచ్చి రీటైల్ అమ్ముకునే వాళ్ళము. ఈ మార్వాడి తీసుకొచ్చే వరకు మాకు చాలా వ్యత్యాసం అవుతుంది, మేము బతకలేకపోతున్నామని ఈ చిన్న దుకాణాల వాళ్ళు చెప్తున్నాం. అయితే ఈయన ఒక చిన్న పాయింట్ ఉంది. చిన్న దుకాణం ఏమంటుండ్రు, కోమటాయన ఉద్ధరిస్తున్నాడు, మా పాత సెట్ మంచిగానే ఉంది, మారడు మళ్ళీ ఎందుకు పోతున్నాను క్యాష్ అండ్ క్యారీకి వాళ్ళు మా దగ్గర వచ్చి షాపులు పెట్టేస్తారు. వీళ్ళ వాదన ఏంటంటే, వాళ్ళు పట్టణాలలో ఉంటే ఓకే, అవును, మా చిన్న గ్రామంలో చిన్న ఊర్లలో కూడా వాళ్ళు వచ్చి పెట్టేస్తారు. వాళ్ళు పెట్టడం వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బాబు నీకు. ఇప్పుడు ఒక పల్లెటూరు తీసుకో, ఒక విలేజ్లో ఒక బేకరీ ఏర్పడుతుంది. అవును, ఎవరు పెడుతుండు? అయ్యంగారు బేకరీ అని పెడుతుండు, లేకుంటే రాజస్థాన్ స్వీట్స్ అని పెడుతున్నాడు. అంత లోపలనే మనతో పనిచేసే వ్యక్తి హనుమాన్ బేకరీ అని పెట్టు, లేకుంటే సరే నీకు ఏ ఇష్టదైవం ఉంటే అదో, ఏ కులం ఉంటే ఆ కులము, ఏది ఉంటే అది పెట్టు. వాడు ఎందుకు వస్తాడు? ఆడికి రాడు కదా. నీకు పల్లెటూరు ఇప్పుడు ఈ నుంచో 15 కిలోమీటర్ గంగాపూర్ ఉంది, కోడగల్ ఉంది, తిమ్మాజిపేట ఉంది, లింగంపేట ఉంది. ఈ వన్నూరులో ఏమన్నా కేక్ కావాలంటే వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ ఆధారపడుతుంది, జడ్చర్లకు రావాల్సి వస్తుండే వాళ్ళు. ఇప్పుడు ఏముంది, వానూరులోనే అవైలబిలిటీ దొరుకుతుంది. ఎవడు పెట్టిండు? మన ఊరు అయ్యంగారు బేకరీ రోడ్డు పెట్టిండు, లేకుంటే రాజస్థాన్ స్వీట్స్ తోడు దొరుకుతున్నాడు. మళ్ళీ వాడు అవైలబిలిటీ ఉన్నప్పుడు తీసుకోవాలన్నా వద్దా? తీసుకోవాలి. మరి మన ఊరోడు ఎందుకు చేయకపోయా వ్యాపారం? మనూరోడు చేయకపోయే వాడి మీద మనం ఏడుస్తే వాడు వచ్చి మన ఊళ్ళో బేకరీ పెట్టి సంపాదించంటే ఎంతవరకు న్యాయం అవుతుంది? అది వాస్తవంగా మీరు న్యాయంగా ఆలోచన చేయండి దాని గురించి.
ఓకే, వాళ్ళ మీద ఏడుపు, ఇది కరెక్ట్. అంతే, ఏడుపు తప్పే ఉండదు. వాడు పని చేసుకుంటాడు. ఇప్పుడు తమిళనాడు వాడు పాపడాలు చేస్తుంటాడు. అవును. వాడు ఎంత కష్టపడతాడు, వాడిని బట్టి ఎంత ఎండ ఉండని ఎన్ని డిగ్రీల నూనె కాడ వాడు కూర్చొని దేవతనే ఉంటాడు. ఆ కష్టం మనం చేస్తాం. మన వాళ్ళు చేయక వాళ్ళు వచ్చి ఇక్కడ మనోడు పాపడాలు చేస్తాడు. వాడు ఎందుకు పోతాడు? పోడు. అవి పాపడాలే, పాపడాలి. మనోడంతా తీసుకుంటాడు. అవును. అవైలబిలిటీ ఉంది. వాడు అవైలబిలిటీ తెస్తున్నాడు. వ్యక్తి దగ్గర వాడు పొద్దుగాలు లేస్తే పోతున్నాడు, వ్యాన్ వేసుకుంటాడు, లైన్ మీద పోతాడు, మాలు ఇస్తాడు. వాడికి దుకాణం కాడికి, వాడు దుకాణం తిరగక ముందుకే మాలు ఇస్తాడు, వాడి ముందరికి పోతాడు. కష్టం చేయాలి. ఇంటి లాదలు కష్టం చేస్తున్నాయి సార్. వాస్తవానికి మన వాళ్ళు పని చేయాలి అనేది మీరు అంతే, మన వాళ్ళు పని చేయాలి. ఇంతకుముందు చేస్తుంది. ఇప్పటి యువతకు మాత్రమే ప్రాబ్లం ఉంది. అంతకుముందు జనరేషన్కు ప్రాబ్లం లేదు. మన వాళ్ళు చేయరు అంటలేను, అంతకుముందు జనరేషన్లో ప్రాబ్లం లేదు. ఇప్పుడున్న జనరేషన్కి చాలా కష్టాలు. ఎంతో ఎక్స్పీరియన్స్తో దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ జడ్చర్ల పట్టణాన్ని వెళ్తున్న సార్ మన మధ్యలో ఇంత క్లియర్గా చెప్తున్నాడో ఆలోచన చేయాల్సిన విషయం ఇది. ఎందుకు అంటే మనము ఇదే బేకరీ మనం ఓపెన్ చేయాలి, ఇదే కిరాణా కొట్టు మనం ఓపెన్ చేయాలి, ఇదే ఒక హార్డ్వేర్ షాప్ మనం ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి మన దగ్గర ఈ షాప్ ఓపెన్ చేసే అవకాశం లేదు. ఒకవేళ ఓపెన్ చేసినా మనం దాన్ని నిలదొక్కునే మనమే దాన్ని క్రియేట్ చేసుకోవాలని సార్ చెప్తున్నాం. దీన్ని గమనించాల్సిందిగా మిమ్మల్ని నేను ప్రేమతో రిక్వెస్ట్ చేస్తున్నా. సార్, ఇప్పుడు ఈ తెలంగాణలో జడ్చర్ల పట్టణం ఎప్పటి నుంచో కాదు, అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూగా ఎదుగుతూనే ఉంది వ్యాపార రంగంలో. ఇంత పెద్ద పట్టణంలో డిమార్ట్ రాకుండా కోట్రామ్ మధు బాబు గారు దాన్ని ఆపగలిగారు. అసలు ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకొకటి, ఈ చిన్న దుకాణదారులకు చాలా మంచిది. దీన్ని మీరు ఎట్లా చేయగలిగారు సార్? అంటే మేము ఇప్పుడు అన్నారు కదా మీరు మార్వాడికి వ్యతిరేకం, మార్వాడి స్వాగతిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? మార్వాడికి వ్యాపారానికి వ్యతిరేకం కాదు మేము. ఇటువంటి ఆన్లైన్ బిజినెస్లో కానీ, డిమార్ట్ కానీ, మోర్ కానీ, మన మెట్రో కానీ దీంట్లో ఖచ్చితంగా మేము ఆపోజిట్. దాన్ని వ్యతిరేకిస్తాం, 100% వ్యతిరేకిస్తాం. అది మార్వాడి నడపని, గుజరాతీ నడపని, మన తెలంగాణ నడపని, ఆంధ్ర నడపని, ఎవరన్నా నడపని, కేరళ, మన రాష్ట్ర అటువంటి ఆన్లైన్ వ్యవస్థను మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. దానివల్ల ఓన్లీ మోడర్న్ ట్రైడ్ని వ్యతిరేకిస్తాం మేము, వ్యాపారాన్ని వ్యతిరేకించాం. వ్యాపారి వేరే, మోడర్న్ ట్రైడ్ వేరే. మోడర్న్ ట్రైడ్ అంటూ ఏం చేస్తారంటే మొత్తం వ్యాపారం మొత్తం దేశం మొత్తం నా చేతుల్ని ఉండాలని చూసేటోడు మోడర్న్ ట్రైడ్. ఆశ ఎక్కువ వానికి. అంటే వాడు నా లోపల ఉండొచ్చు, నీ లోపల ఉండొచ్చు, మన తెలంగాణలో ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు అలాంటి ఆశ గల వ్యక్తి. మొత్తం వ్యాపారం అంతా నాకే అంటేనే ఆశ. అటువంటి ఆశ గల వ్యక్తులు మాత్రమే మేము వ్యతిరేకిస్తాం తప్ప మేము చిరు వ్యాపారులు మా పక్కన వచ్చి వ్యాపారం చేస్తే ఖచ్చితంగా స్వాగతిస్తాం, 100% స్వాగతిస్తాం. ఈ మోడర్న్ ట్రైడ్ల వల్లనే మాకు ప్రాబ్లం తప్ప ఈ గుజరాత్ వ్యాపారులు కానీ మార్వాడి వ్యాపారుల వల్ల కానీ మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. సార్, మీరు అంటున్నట్టు ఈ ఆన్లైన్ మార్కెట్ వాళ్ళు కూడా గుజరాతీ వాళ్ళు లేదా మార్వాడి వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళను, ఆ మార్వాడిలను మీరు వ్యతిరేకిస్తారు? ఆ మార్వాడిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఇక్కడ వచ్చి వాళ్ళు బతుకుతున్నాము అంటే మీరు వ్యతిరేకిస్తారు. సార్, మొన్న 18వ తారీఖు రోజు ఆమన్గల్ బంద్ పిలిపించారు. ఆమన్గల్ బంద్ పిలిపించినప్పుడు అన్ని వర్గాలు అందులో పాల్గొన్నారు. ఒక వర్గమైనది కాదు, అన్ని వర్గాలు అందులో పాల్గొనడమే కాకుండా దాన్ని బంద్ సంపూర్ణంగా వాళ్ళు చేయగలిగారు. దీనిలో అందరు కోమట్లు ఉన్నారు, అందరూ ఉంటారు దాంట్లో. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే అక్కడ అధ్యక్షుడు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళ కమిటీలు ఏం నిర్ణయం తీసుకున్నాయి, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అనేది వాళ్ళ వ్యక్తిగతం. అది ఆమన్గల్కు వ్యక్తిగతం. అది మన దగ్గర ఈరోజు ఇన్ని 300 కిరాణాలు మా అసోసియేషన్లో మెంబర్షిప్ ఉన్నాయి. మార్వాడలో కూడా ఉన్నాయి, దాంట్లో గుజరాత్లో కూడా ఉన్నాయి, అందరికి ఉన్నాయి. అందరం స్వతహాగా ఉన్నాం, ఏం ప్రాబ్లం లేదు, ఎలాంటి సమస్య లేదు మన దగ్గర. వేరే దాంట్లో కొద్దిగా ఈ మధ్యలో హార్డ్వేర్లో దాంట్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. శానిటర్లో, ఎందుకంటే శానిటరీ వ్యాపారంలో కూడా మన వాళ్ళు ఎవరు లేరు. ఓన్లీ వాళ్ళకే పోటీ తప్ప మన చిన్న వ్యాపారులు ఎవరు లేరు. శానిటరీ వ్యాపారం కానీ, టైల్స్ వ్యాపారంలో కానీ దాంట్లో వ్యతిరేకతలు నడుస్తున్నాయి తప్ప మన ఈ తినుబండారాలకు సంబంధించిన వ్యవహారంలో కానీ ఇలాంటి సమస్యలు లేవు. అంటే ఆడంబరాలకు ఏ వ్యవస్థ మాత్రమే వాళ్ళ చేతుల దగ్గర ఉంది, అది మన వాళ్ళు లేదు దాంట్లో. ఇప్పుడు టైల్స్ వ్యాపారం ఉంది, ఇప్పుడు టైల్స్ వేస్తాం, ఆ వ్యాపారం ఉంది, అది మనకు సంబంధించిన వ్యక్తులు ఎవరివి లేవు షాప్స్ అన్ని. అయితే సార్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆమన్గల్లో ఒక చిన్న సంఘటన, కొన్ని సంవత్సరాల క్రితము మేము ఇప్పుడున్న షాపుల వరకు ఓకే, మళ్ళీ మార్వాడలను తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టొద్దు, మేము మీడి వరకే ఉంటాము, మనం ఇప్పటి నుంచి
కలిసి నడుద్దాం. మార్వాడీలను మీ బంధువులను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మీరు షాపులు ఓపెన్ చేయొద్దని ఒకటి వాళ్ళు రాతపూర్వకంగా చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కంటిన్యూ తీసుకురావడం వల్ల ఈ బంధు పిలుపునిచ్చారు అనేది బయటికి వాళ్ళు చెప్పారు. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. వానికి ఎంత మంచితనం చూడు మార్వాడికి. వాళ్ళోడు ఎవరన్నా అక్కడ దివాళి తీస్తే ఈ ఊర్లో ఈ అవకాశం ఉంది, ఈడ ఒకటి బజ్జీల బండి పెట్టేది ఉంది, ఈడ ఒక జిలేబీ బండి పెట్టేది ఉంది, నువ్వు రా అని తీసుకొచ్చి పెడతారు. అదే మన దాంట్లో మన తెలంగాణ వ్యక్తులు ఎవడన్నా దివాళి తీస్తే వాడిని పట్టించుకోడు మన పక్కన. అబ్బా, మనస్ఫూర్తిగా ఆలోచన చేసుకున్నావు. నేను చెప్పట్లేదు, కరెక్ట్గా చెప్తున్నా. నేను ఈ అనుభవించిన మాటలతో చెప్తున్నా. ఎవడన్నా మన దాంట్లో దివాళి తీస్తే పట్టించుకుంటాడా? తండ్రి పట్టించుకోడు, అన్న పట్టించుకోడు, తమ్ముడు పట్టించుకోడు. మరి వాడిని చూసి మనం ఎదగాలి. అరే వాడు ఏ విధంగా వాడి చుట్టానితలకు వస్తున్నాడు, నేను నా వర్గానికి నేను ఎందుకు సపోర్ట్ చేయొద్దు? ఆ వ్యక్తిత్వం పెంచుకోవాలి నువ్వు. ఇది మన తెలంగాణ వాసుల్లో వస్తే మార్వాడి కన్నా ఎక్కువ ఎదగొచ్చు మనం. నువ్వు మన అవతలని ఎట్లా తొక్కుదావు, నీ పాలను ఎట్లా తొక్కుదాం అనే ఆలోచన నీకుంటుంది తప్ప నువ్వు వాడిని ఎదగనిస్తే కదా. వాడు ఎట్లా డిఫరెంట్ చేస్తాడు? నువ్వు జిలేబీ బండి పెడితే వాడు ఇంకో బండి పెడతాడు. కాంపిటీషన్ అనేది ఉంచుకోడు. వాడు గప్చుప్ బండి పెడతాడు. వాళ్ళు చేసేటన్ని చిరు వ్యాపారాలే కదా. మరి మన దాంట్లో అట్టుంటుందా? ఒకటి పెట్టిందంటే పక్కన ఇంకోటి స్టార్ట్ చేయాలి. అంటే వాడిని చూసి వీడు ఇద్దరు నడవకుండా ఇది గమనించాల్సిన విషయం. వాస్తవానికి మనము ఎంకరేజ్ చేసుకో, మనము లేవనెత్తుకోవాలి, ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి. ఇంత చక్కని మాట ఇదంటే ఇప్పటి నుంచి అన్న ఒక్కరు మారిన వ్యాపార రంగంలో మదన్నతో పోటీ పడవచ్చు మనం అట్లా. ఎందుకంటే ఇంత చక్కని అవకాశాన్ని ఆ బిజినెస్ సీక్రెట్ని చెప్పిండు అన్న. ఇప్పుడు నేను అధ్యక్షునైన రోజు నేను తిమ్మాజిపేటకి వెళ్ళొచ్చి జడ్చల్లో ఉన్నా. 20 సంవత్సరాలకు నేను అధ్యక్షునైనా. అవునా? అయిన రోజు ఈడ పెద్ద నాకంటే ముందు వ్యాపారం చేసే వ్యాపారులు 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి ఉన్న వ్యాపారులు ఉన్నారు. ఆ రోజు మళ్ళీ నన్ను గోబ్యాక్ తిమ్మాజిపేట అనాలన్నా? ఈ రోజు ఈ స్థితిలో మరి ఎట్లా? మనకు అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూన్సీ రాజ్యాంగంలో ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, దాంట్లో తప్పులేదు. మన వ్యక్తిగత చర్యలు కరెక్ట్ ఉన్నాయా లేదా, మన దినచర్య కరెక్ట్ ఉందా లేదా? మన దినచర్య కరెక్ట్ ఉంటే మన వ్యాపారం ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. కొన్ని ఇంకా రాసిన రాతకు తప్పించుకోలేము, దాన్ని ఏం తప్పించుకోలేము తప్ప మనం వ్యక్తిగతంగా కరెక్ట్ ఉంటే 100% మన వ్యాపారంలో రాణిస్తాం. రాజ్యాంగ పరంగా కానీ మన దేశంలో ఎక్కడన్నా బతకొచ్చు అనేది అన్న, ఎక్కడన్నా వ్యాపారం చేసుకోవచ్చు అనేది అన్న కాన్సెప్ట్. దీన్ని ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా వేలో చూస్తే కరెక్ట్గా కనిపిస్తుందని మీరు అంటున్నారు. అంతే. అయితే కొన్ని సంవత్సరాలుగా ఒక గ్రామం నుంచి ఈ యొక్క జడ్చర్ల పట్టణాన్ని ఏలడానికి అంటే తన స్వయం కృషి కావచ్చు, అందరితో ఉన్న మంచితనం కావచ్చు, ఈరోజు ఈ గోబ్యాక్ మార్వాడీస్ గురించి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో మాట్లాడగలుగుతున్నాడు. అంటే వ్యాపారంలో పోటీ ఉంటేనే మనం నిలదొక్కుని ఒక రేంజ్కి ఎదుగుతాము అనేది, ఒక ఉన్నత స్థానానికి వస్తాం అనేది మన కోట్ర మధుబాబు గారి యొక్క ఆలోచన. ఈ ఆలోచన విధానాన్ని మనం అందరము సరైన రీతిలో ఆలోచించినట్లయితే ఖచ్చితంగా వ్యాపార రంగంలో కోమట్లే కావచ్చు, ఇప్పుడు కోమట్లే కాకుండా అన్ని వర్గాల వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు అనేది మధుబాబు గారి మాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళు మనతో పోటీ పడేటప్పుడు మనతో వాళ్ళు పోటీ పడేది మనమే పోటీపడి వాళ్ళకన్నా ఉన్నత స్థానంలో మనం ఉండాలనేది ఒక గొప్ప మంచి మాట అన్న చెప్పడం చాలా సంతోషం అన్న. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంత వ్యాపారస్తులకు కానీ చిరు వ్యాపారస్తులకు కానీ మీరు ఇచ్చే ఒక సూచన. తెలంగాణ వ్యాపారులందరికీ చాలా భద్రతంగా ఉన్నారు, చాలా భద్రమైన స్థితిలో ఉన్నారు. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తులు మాత్రమే అభద్రతా భావంలో ఉంటారు. వాళ్ళకు మాకు ఎలాంటి లేదు. మేము ఓన్లీ మోడర్న్ ట్రైడ్కు మాత్రమే వ్యతిరేకతము. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మోడర్న్ ట్రైడ్కు మాత్రమే మేము వ్యతిరేకం. మోడర్న్ ట్రైడ్ అంటే ఏంది? మెట్రో వస్తుంది, రిలయన్స్ కూడా గుజరాత్దే, డిమార్ట్ కూడా గుజరాత్దే. మేము వాళ్లకు వ్యక్తిగతంగా కాదు, వ్యక్తిగతంగా చిరు వ్యాపారులు మా దగ్గర వచ్చి వ్యాపారం చేసేటోళ్ళకి మేము వ్యతిరేకం కాదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఓన్లీ మోడర్న్ ట్రైడ్కు మాత్రమే మేము వ్యతిరేకము. ఆన్లైన్ వ్యాపారానికి మాత్రమే వ్యతిరేకము. ఆన్లైన్ వ్యాపారం అంటే ఈడ ఉన్నోడు లోకల్ వాడు ఆన్లైన్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. వాడు ఏడునో కూర్చొని అమెరికాకు చెందిన ఒక కంపెనీ ఆన్లైన్లో మనం బుక్ చేస్తే మనకి చెప్పులు అమ్ముతున్నా, ఇంకంటే అంగి పంపుతున్నాం. అలాంటప్పుడు మన సంపదను ఏదో దేశానికి ఎందుకు ఇవ్వాలి? మనం అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఇటువంటి ఛానల్ ద్వారా మీరు తీసుకుపోవాలి. వేరే దేశానికి మన సంపద వరదలై పారుతుంది. ఇప్పుడు మన లోకల్ అంతా ఇప్పుడు ఒక షర్ట్ నేను ఆన్లైన్లో తెప్పిస్తాను, బట్టల దుకాణం మనకి ఎట్లా నడుస్తుంది? వాడు ఎట్లా ఎదుగుతాడు? వాడు నా దగ్గర వచ్చి కిరాణం ఎట్లా కొంటాడు? వాడు ఆన్లైన్లో కిరాణం బుక్ చేసుకుంటాడు.
మరి చెప్పులు అమ్మకపోయి బట్టలు అమ్మకపోయి కిరాణా గిరాకులు లేవంటే నువ్వు నా దగ్గర కొనాలి, నేను నీ దగ్గర కొనాలి, నువ్వు నా దగ్గర. ఇది ఒక చైన్ సిస్టమ్ నుంచి మన భారతదేశ సంస్కృతి నడుస్తుంది. ఈరోజు మనం ఆ చైన్ సిస్టమ్ బ్రేక్ చేస్తాం, విదేశీ సంస్కృతికి అలవాటు పడుతున్నాం. అవునా కదా? వెనకటికి ఏం చేస్తుండే, కుమ్మరోళ్ళు కుండలు ఇస్తుండే, కొండ ఇస్తుండే, మంగళవారం కటింగ్ చేస్తుండే, ఏడాదికి ఒకసారి వడ్లు ఇస్తుంటే ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తున్నదా? నాతో ఉన్న వస్తువు నువ్వు తీసుకుంటుంటే, మీతో ఉన్న వస్తువు నేను తీసుకుంటాను. మన సంపద వస్తు మార్పిడి మన మధ్యలోనే తిరుగుతుండే, మన ఊర్లోనే తిరుగుతుంది. ఇప్పుడు మన సంపద ఇట్లా విదేశాలకు తరలిపోతుంది, ఆన్లైన్ ద్వారా విదేశాలకు తరలిపోతుంది. మరి ఎట్లా నా దగ్గర పైసలు ఎట్లా జమ అవుతాయి చెప్పు, నీ దగ్గర ఎట్లా జమ అవుతాయి? నువ్వు ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకున్నావు, నీ దగ్గర ఉన్న వస్తువులు మొత్తం నేను ఆన్లైన్లో కొంటుంటాను, నీకు వ్యాపారం ఎట్లయితుంటుంది? నేను నీ షాప్కి రావాలి, నీ దగ్గర చూడాలి, నీకు నాకు రిలేషన్షిప్ పెరగాలి, నీకు నాకు మధ్య స్నేహం ఉద్భవించాలి. అప్పుడు కదా నీకు నా దగ్గరికి వచ్చేది, నేను నీ దగ్గరికి వచ్చేది వ్యాపారం. అవునా? అది నా కాన్సెప్ట్. చాలా సంతోషం అన్న. వ్యాపారస్తులు ఇంతకుముందు వస్తు మార్పిడి జరిగేది, లేదా ఒక దగ్గర వస్త్రాలు కొన్నాం, వాళ్ళు వచ్చి మన దగ్గర కిరాణం సామాన్ తీసుకున్నారు, లేదా ఒక దగ్గరికి వెళ్ళి మనం చెప్పులు తీసుకున్నాం. ఇది మన ప్రాంత వాసులతో కానీ వేరే ప్రాంత వాసులతో. ఇక్కడ ఆన్లైన్ కాకుండా ఇక్కడున్న షాపులతో కొనడం చాలా మంచిది అన్న. మార్వాడిలో ఒకటి, వాళ్ళు క్యాష్ ద్వారానే వాళ్ళు మనకు ప్రోడక్ట్ ఇస్తున్నారు, ఆన్లైన్ చేయట్లేదు, జిఎస్టీ ఇవ్వట్లేదు. జిఎస్టీ ప్రభుత్వాన్ని కట్టట్లేదు అనేది ఒక వాదన. అదే మన వ్యాపారస్తులు అయితే బిల్తో సహా మనకి ఇస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూడగలుగుతారు? వాళ్ళు జీరోలో నడుస్తుంది అనేది మాత్రం తప్పు మాట. అంటే కొంతమంది చిరు వ్యాపారులు జీరోలో నడపవచ్చు. వాళ్ళు ఎక్కువ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం మార్వాడీస్ కానీ గుజరాతీసే ఉన్నారు, టోటల్ మ్యానుఫ్యాక్చరర్స్. ఈరోజు భారతదేశానికి ₹1 ఎకానమీ వస్తుందంటే కమింగ్ ఫ్రమ్ 75%, 75% రుసుము గుజరాత్కి వెళ్ళి వస్తుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా సర్వే చేసుకోవచ్చు, మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. మళ్ళీ అలాంటప్పుడు వాడు ట్యాక్స్ కట్టలేని ఏ విధంగా మనం భావిస్తాం? మ్యానుఫ్యాక్చర్ దగ్గర ట్యాక్స్ కట్టొచ్చు, ఇక్కడ వచ్చినాక రీటైల్ దగ్గర రిటైల్ వరకు వచ్చినాక ఎక్కడైనా డివియేషన్ పొందుతుంది. అది డివియేషన్ ఖచ్చితంగా పొందుతుంది. హోల్సేలర్ వరకు జిఎస్టీ సిస్టమేటిక్ ప్రకారం నడుస్తుంది. ఇప్పుడు నేను చేసేది 40% జిఎస్టీ దాంట్లో. నేను కూల్ డ్రింక్స్ వ్యాపారం చేస్తా. నేను ఒక లోడ్ వేరే రాష్ట్రం నుంచి తెస్తే ₹10 లక్షల సరుకు తెస్తే ₹4 లక్షలు నేను తెలంగాణ స్టేట్కు తెచ్చినట్టే. ఇప్పుడు నేను బెంగళూరులో ఒక 10 లక్షల సరుకు కొన్నానుకో, 40% అంటే తెలంగాణకు 10 లక్షలు కొంటే 2 లక్షలు తెలంగాణకు వస్తాయి. జిఎస్టీ 20%, ఐజిఎస్టీ 20%. మీరు దేశానికి సంపద చేకూర్చుతుంది, మన రాష్ట్రానికి కూడా సంపద చేకూరుతుంది. ఇప్పుడు మన ఊర్లో వ్యాపారం చేసుకుంటున్నాడు వాడంటే, ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఉంటుంది కదా, అవును, జీరోలో బిల్ ఎట్లా పంపిస్తుంది? పంపించారు కదా. ఎన్ని సెల్ టెక్స్లు దాటుకుంటూ రావాలి, ఎన్ని చెక్ పోస్టులు దాటుకుంటూ రావాలి. చెక్ పోస్ట్ వెంబడి ఖచ్చితంగా స్టాంపింగ్ అవుతుంది. మీకు అంటే బయట చెప్పడం చాలా సాధారణం, సెల్ టెక్స్ వాళ్ళు చూడాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూడాలి అని. బాజాప్తా బ్యాంకింగ్ రంగం చూస్తుంటుంది. మన ప్రతి ఎకానమీ ప్రతి రూపాయి ఫ్లక్చుయేషన్ చేస్తుంటుంది. మన దగ్గర ఇప్పుడు ఆన్లైన్ ట్యాబ్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళకు. ట్యాబ్లో వెహికల్ నెంబర్ కొడితే బండిలో జిఎస్టీ నెంబర్ ఉందా లేదా అంతే. వాడు సెల్ టెక్స్ ఆఫీసర్ దిగిపోయి ఇంకట్లాగా బిల్ చూడాల్సిన అవసరం లేదు. బండి నెంబర్ ఎంట్రీ చేసిండా, జిఎస్టీ ఇష్యూ అయిందా, ఏ ఊరి నుంచి ఇష్యూ అయింది, ఏ ఫారం పోతుంది, ఎక్కడ పోతుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ట్యాబ్లో వచ్చేస్తుంది. వస్తేనే ఆ వెహికల్ ఇడుస్తాడు తప్ప లేకుంటే 80% నీకు వాణిజ్య పన్నుల శాఖ కూడా చాలా అప్రమత్తంగా ఉంటుంది. మన దగ్గర ప్రతి వెహికల్ని వాళ్ళు చెక్ చేస్తుంటారు. స్పెషల్ టీమ్స్ ఉన్నాయి కనుక మనము ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మనోళ్ళు ఏమంటారు అంటే, సరే మనల్ని మాట్లాడడం చాలా ఈజీ కదా, మాట్లాడుతుంటారు, దాంట్లో తప్పులేదు. కానీ ఏ శాఖ అధికారులు వాళ్ళ శాఖ వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు నిర్వహిస్తుంటారు. చేయకుంటే కాదు కదా, వ్యవస్థ నడవదు కదా. పూర్తి కింది స్థాయికి వచ్చినాక సరేలే అవి నడవు. పూర్తి కింది స్థాయికి వచ్చినాక ఇప్పుడు నువ్వు వచ్చే పావుల పుట్టినాలుగా ₹10 కావాలంటే వాడు జిఎస్టీ బిల్ ఇస్తాడా? ఇవ్వలేడు కదా. అట్లా ఆ స్థాయి వరకు నడవదు. సెకండ్ B2B వరకు ఖచ్చితంగా నడుస్తుంది. B2C కూడా నడుస్తుంది. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, బిల్ టు బిల్. B2C అంటే బిల్ టు కస్టమర్. ఇప్పుడు నా దగ్గరికి వస్తాడు, నువ్వు ఒక కేసు థమ్స్ అప్ తీసుకుంటావు, అది నీ పేరు మీద నేను డైరెక్ట్ బిల్ ఇవ్వగలుగుతాను. అట్లా ఇప్పుడు నాకు ఇన్పుట్ వచ్చింది అంటే, ఇన్పుట్ అంటే నేను ఒక 10 లక్షల సరుకు కొన్నా, నేను 10 లక్షల సరుకు అవుట్ గోయింగ్ చూపించాల్సిందే. నేను నీకు అమ్మినా, ఫలానా కమ్మినా, ఎవరికి అమ్మినా అనేది కాదు, ఖచ్చితంగా నేను అవుట్ గోయింగ్ చూపించాల్సింది. కొంటున్నారు కాబట్టి లేకుంటే నాతో సరుకు చూపి అంటాడు వాడు. ఆఫీస్ వచ్చిన సరుకు చూపి అంటాడు కదా. అన్న, చివరిగా మన ప్రాంతంలో ఉన్న మార్వాడీలకు మీరు ఇచ్చే సూచన? మన ప్రాంతంలో ఉన్న మార్వాడీలు కూడా మేమంతా సోదర భావంతో మెలుగుతున్నాం. మేమంతా ఒక
వ్యక్తిగతంగా చాలా అన్నదమ్ములాగా 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి కూడా మార్వాడీలు మన దగ్గర వ్యాపారం చేస్తుంటారు. మేమందరం ఒక కమ్యూనిటీగానే కలిసి డెవలప్ అయినాం. అదేవిధంగా మేము ఇక ముందు కూడా ఉంటామని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా తప్పుగా భావించొద్దు.